ఒక్క ఫిర్యాదు విలువ 3,900 కోట్లు. 3,900 కోట్లు. ఇదే స్థానంలో ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం ఉంటే పరిస్థితి ఏమో. ఫోన్లు చేతురు, బిడ్డ రా ఫామ్ హౌస్కు రా, లేకపోతే ప్రగతి భవన్కు రా, మాట్లాడుకుందాం, నీకెంత నాకెంత. ఈ మధ్య కాలంలోనే హైడ్రా వచ్చిన తర్వాత ఇన్ని విలువైన భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఇంత కాపాడుకుంటూ వస్తే, ఇంత వేల కోట్ల ఆస్తులు కాపాడుకుంటూ వస్తే, ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎంత దోపిడీ చేసిండ్రు. ఈ దొరలంటేనే అది మన తెలంగాణ చరిత్ర చూసినాక అంతే. వాళ్ళకు 1000 ఎకరాలు, ఆ 1000 ఎకరాల కోసమే కదా మన భూదాన ఉద్యమం చేయడం కానీ, మనం రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం చేయడం కానీ, మన ఎట్టిని దోసుకున్నలే కదా వీళ్ళంతా. రథాకారులను అడ్డం పెట్టుకోండు, ఈ దొరలు ఏలుడు, మనల్ని దోసుకోండు. దొడ్డి కొమరయ్య కూడా అట్లనే కదా తిరుగుబాటు చేస్తున్నది వచ్చింది. చాకలేలమ్మ కూడా కదా ఇట్నేగా పోరాటం చేసింది, ఈ దొరల మీదనే కదా. ఈ దొరలకు తెలుసు ఈ భూములు తెలంగాణ వీళ్ళకి అధికారం అసలు ఇవ్వద్దు, ఎక్కడెక్కడ భూములు ఉంటాయి, ఎట్లా దోపిడీ చేయాలి, ఆ ధరణి తెచ్చింది కూడా అదే. వీళ్ళ నరాల భూ దోపిడే. ఫస్ట్ కల్వకుంట్ల కుటుంబం అన్నా దొరలన్నా వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ భూములు ఉంటాయి, ఎక్కడ కబ్జా చేయాలి, ఇదే పని వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ. పవర్ తర్వాత వాళ్ళకు. మన అదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టిళ్ళు, ఒక మంచి ఆఫీసర్ని పెట్టిళ్ళు. దాంట్లో ఒక క్రికెట్ ఆడే స్థలాన్ని కబ్జా చేస్తున్నారని హైడ్రాకు యువకుల కంప్లైంట్. రంగంలోకి టీం, అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా. హఫీస్పేట, రాయదుర్గంలోని భూమికి విముక్తి. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వసంత హోమ్స్ నేలమట్టం. గుండె మీద చేసుకోవచ్చు చెప్పండి. ఇది కనుక కేసీఆర్ అధికారంలో ఉంటే ఈరోజు అంత విలువైనటువంటి భూమి మనకు వచ్చేదా? ఎన్ని అక్రమాలు. ప్రభుత్వ వ్యవస్థల్ని చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఏకఛత్రాధిపత్యం, ఫామ్ హౌస్లో కూర్చోండో లేకపోతే ప్రగతి భవన్లో పండుకుంటానో రాజకీయం చేసుకుంటూ, విలువైన భూములు దోసుకుంటూ, 1000 కోట్లు వెనకేసుకుంటూ, ఫామ్ హౌజులు కట్టుకుంటూ 10 ఏళ్ళల్లో ఎంత దోపిడీ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు కనుక స్వేచ్ఛగా పనిచేయడానికి అవకాశం ఇస్తే ఎంత మార్పు. ఇది కదా మనకు కావాల్సిన మార్పు. మార్పు అన్నాం, ఇది కదా మార్పు. ఇది ఎవరి సంపద? రేపు మన పిల్లల భవిష్యత్ సంపద, ఇది మన సంపద.